హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి రెసిపీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఈ గోంగూర పచ్చడి తయారీకి కావాల్సినవి చూద్దామండి. ఒక మీడియం సైజ్ గోంగూర కట్టను తీసుకున్నానండి. అలానే ఒక 20 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు. అలానే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలానే కొద్దిగా ఇంగువ పొడి. ఈ వెల్లుల్లిని నేను కచ్చాపచ్చాగా నలగొట్టి పక్కన పెట్టుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, అంతే అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చిని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అలానే వీటిని మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలండి. ఎండుమిర్చిని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆవాలు, మెంతులు వేసి వేపుకోవాలండి. చూడండి, ఆవాలు అనేది ఈ విధంగా వేగిపోయి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి తీసిన బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర వేసి వేపుకోవాలండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. మన ఇంట్లో రోలు లేకపోయినా కానీ ఈ విధంగా ఈ పచ్చడి చేయడం వల్ల చాలా బాగుంటుందండి. అలానే దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే కల్లుప్పు యూజ్ చేశాను. మీరు వద్దు అనుకుంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కారప్పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా వేసుకోవద్దు. మనం అన్నింటినీ వేపుకున్న ఆ ప్యాన్లోనే 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత ఈ గోంగూరని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుతూ మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. గోంగూరని ఇలానే పైకి కిందకి కలుపుతూ ఇంకా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు కలుపుకున్న తర్వాత గోంగూర అనేది ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కారప్పొడిని వేసుకోవాలండి. ఈ కారప్పొడి, గోంగూర అనేది బాగా కలిసేలా కలుపుకోవాలండి.
ఇప్పుడు దీనిలో ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ కారప్పొడి అనేది గోంగూరకి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఇలా వేపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ గోంగూరలో వేపేసి ఉన్నాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువే సరిపోతుందండి. పోపు వేగేదానికి మాత్రమే ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర అనేది చిటపటలాడిన తర్వాత పచ్చెనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి. అలానే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. ఈ పోపుని ముందుగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఇంగువ పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. పోపు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని చుట్టూ ఆయిల్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి, చుట్టూ ఆయిల్ అనేది వచ్చేసిందండి. అంతే అండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. రోలు లేనప్పుడు మిక్సీ వేసుకోకుండా గోంగూర పచ్చడిని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి.